హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను ఒక మంచి రెసిపీ మీకు షేర్ చేస్తున్నానండి. అదేంటంటే మసాలా ముద్ద వంకాయ కూర అండి. ఇది అన్నంలోకి, చపాతీలోకి, బిర్యానీ రైస్ అంటే బిర్యానీ అంటే వెజ్ బిర్యానీ ఉంటుంది కదండి, అందులోకి చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం ఈ ముద్దకూర, ఈ వంకాయ ముద్దకూర కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఈ వీడియో మీకు షేర్ చేస్తాను. మీరు కూడా ఈ వీడియో చూసి అలాగే ఎలా ఉందనేది నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వంటలు మీకోసం నేను మీకు వీడియోని షేర్ చేస్తాను. అలాగే నా వీడియో మీకు నచ్చితే నా వీడియోకి లైక్ చేసి కామెంట్ పెట్టండి, వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇదైతే తప్పకుండా మీరు చెయ్యండి, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి అయితే అందరు పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు, సూపర్గా ఉంటుంది. మరైతే నేను ఈ వీడియోలోకి వెళ్ళిపోతున్నానండి. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసేయండి ఎలా చేస్తాను అనేది. ఇప్పుడైతే నేను ఈ ముద్ద వంకాయ కూరకి ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు వీడియో చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ ఒక బౌల్ పెట్టుకొని అందులోకి వాటర్ వేసుకొని అందులోకి కొంచెం సాల్ట్ వేసి పక్కన పెట్టుకుంటున్నానండి. అలాగే ఇక్కడ ఒక 5 నుంచి 6 వరకు వంకాయలు తీసుకున్నాను. చిన్న సైజు తీసుకుంటున్నానండి, తొందరగా ఉడుకుతాయని. ఇవి 4 చీలికలు చేసుకుంటున్నాను. వీటిని వెనక భాగంలో కొంచెం తొడిమ అనేది కొంచెం కోసేసి 4 భాగాలుగా చీలికలు చేసుకొని పక్కన పెట్టుకొని ఇవన్నీ కూడా ఈ సాల్ట్ వాటర్ లేక్ అనేది వేసుకున్నాను. వంకాయలు సాల్ట్ వాటర్ లేక్ వేసి పెడితే నల్లగా కాకుండా ఉంటాయండి, అందుకని వేసుకున్నాను. అవి వేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి 1 స్పూన్ వరకు పల్లీలు, అలాగే 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, అలాగే 1 స్పూన్ వరకు ఉద్దిపప్పు అండి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు, ఇవన్నీ కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేయించుకోవాలి. అలాగే కొంచెం వేయించుకున్నాక ఇప్పుడు 1.5 స్పూన్ వరకు నేను జీలకర్ర తీసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు 1.5 స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర అండి, అలాగే 1 స్పూన్ వరకు ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను తురిమనేది. ఇవన్నీ కూడా వేయించుకొని పక్కన పెట్టుకొని కొంచెం చల్లారాక ఇలా మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఇలా మిక్సీ గిన్నెలో వేసుకున్నాక ఇక్కడ 1 ఇంచు వరకు అల్లం ముక్కలు, అలాగే 4 నుంచి 5 వరకు వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 టమోటా, 1 ఆనియన్ అండి మీడియం సైజు వేసుకుంటున్నాను. రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని అలాగే పసుపు వేసుకుంటున్నానండి. పసుపు వేసుకునేసి ఇక్కడ నేను ఒక 2 స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. అలాగే ఇక్కడ కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇలా కొత్తిమీర కూడా వేసుకునేసి ఇక్కడ కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నానండి. ఇలా చింతపండు వేసేసి ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా మిక్సీకి మెత్తని పేస్ట్లా పట్టేసుకోవాలి. ఇలా పట్టుకున్నాక చూడండి, బాగా మెత్తగా ఉంటేనే మనకు ఈ ముద్ద వంకాయ కర్రీ అనేది బాగా టేస్టీగా బాగా వస్తుంది. ఇక్కడ పలుకులు అనేది లేకుండా చూసుకోండి. అలాగే ఇక్కడ వంకాయలు మనం 4 చీలికలుగా చేసి సాల్ట్ వాటర్లో పెట్టుకున్న వంకాయలకి ఇలా మధ్యలో స్పూన్తో కానీ లేదంటే చేత్తో కానీ మనము ఇలా లోపల అనేది మసాలా పెట్టుకోవాలి. ఇలా మసాలా పెట్టుకున్నాక అన్నిటినీ ఒక పక్కన పెట్టుకొనేసి ఇలా మసాలా అయితే బాగా పూర్తిగా నింపుకోవాలండి. ఇప్పుడు అన్నిటికీ వంకాయలు మసాలా పట్టించేసి పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఇక్కడ ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం బాగా హీట్ అయ్యాక ఇక్కడ ఆవాలు జీలకర్ర అనేది వేసుకుంటున్నానండి.
ఆవాలు జీలకర్ర వేసుకున్నాక ఇక్కడ ఒక 2 ఎండుమిర్చి తుంచి వేసుకుంటున్నాను. అలాగే పచ్చి కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. అలాగే ఇక్కడ నేను ముందుగా మసాలా నింపి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, ఈ వంకాయలన్నిటినీ ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడు మిగిలిన మనకు ఎక్స్ట్రా మసాలా అనేది ఉంటుంది కదా అండి, అది ఇందులో పైన వంకాయల పైన వేసేసుకుంటున్నాను. వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకునేసి కొంచెం సేపు మూత పెట్టాలండి. ఇప్పుడు కొంచెం పైన కసూరి మేతి అనేది వేసుకునేసి లో ఫ్లేమ్లోనే మనము కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని. ఇప్పుడు స్లోగా ఆయిల్ అనేది మనకు ఉడుకుతుందండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వంకాయల్ని మనము ఒక సైడ్కి మరొక సైడ్కి ఇలా తిప్పుకొని ఉడికించుకోవాలి, ఒక సైడ్ అనేది కాకుండా. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఫైనల్గా ఒక్కసారి చూడండి, ఈ ముద్ద వంకాయ కూర మనకు మసాలా అంతా దగ్గర పడి ఆయిల్ కూడా మనము ఎక్కువ అనేది వేయలేదు కాబట్టి మనకు ఆయిల్ అనేది ఇందులో తెలియదండి. మనము వంకాయ ముక్క ఇలా కొంచెము స్మాష్ చేసి చూస్తే తెలుస్తుంది ఉడికిందా లేదా అనేది. వంకాయ తొందరగా ఉడికిపోతుందండి. ఇప్పుడు మనకు ఈ వంకాయ కూర అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొంచెం పైన కొత్తిమీర చల్లేసుకొని ఒకసారి తిరిగేసుకొనేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా బౌల్లోకి తీసుకోవాలి. ఇలా సర్వ్ చేసుకొనేసి వేడి అన్నంలో ఇలా ముద్ద వంకాయ కూర పెట్టుకొని ఇలా కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగాను ఉంటుంది. చూసారు కదా ఎంత సింపుల్గా ఈ ముద్ద వంకాయ కూర చేయొచ్చు. ఎప్పుడు నూనె వంకాయ ఇలాంటివే కాకుండా ఇలాంటివి కూడా చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వంట మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. నేను చేసే ప్రతి వంట కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మీరైతే నా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే పక్కన వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ అయితే పెట్టండి. చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్లు అనేది పెట్టట్లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని ఫాలో అవ్వండి. నేను చేసే ప్రతి వంట కూడా మీరు ఫాలో అవ్వండి. అలాగే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.